వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొని దేవుని రాజ్యమును గురించినటువంటి విషయాలు. రాజ్యములో రాజు ఉంటాడు, రాజ్యములో సైన్యం ఉంటుంది, రాజ్యములో రాజుకు ప్రతినిధులు ఉంటారు, రాజ్యములో వనరుల వితరణ ఉంటుంది, రాజ్యములో వనరుల కేంద్రీకరణ ఉంటుంది, రాజ్యములో ఎకనామిక్స్ ఉంటాయి, రాజ్యములో సోషల్ సైన్సెస్ ఉంటాయి. ఏ విధంగా సామాజికంగా మనం ప్రజలను అట్టడుగునున్న వారిని బయటికి తీసుకొని రావాలి అన్న ఆలోచనలు ఉంటాయి. రాజ్యములో విద్యా వైద్య ఆరోగ్య రంగాలు ఉంటాయి, రాజ్యములో మీడియా ఉంటుంది. ప్రతి ఒక్క విషయము, ఒక జన సమూహానికి చెందిన ప్రతి ఒక్క విషయము రాజ్యములను గురించినటువంటి, దేవుని రాజ్యమును గురించినటువంటి విషయాలు వారికి ప్రభువు చెప్పాడు. ఆ తరువాత ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరు. ఈ రాజ్య స్థాపన పరిశుద్ధాత్మునితో మాత్రమే జరుగుతుంది. ఈ రాజ్య స్థాపన పరిశుద్ధాత్ముని గ్రహించి, పరిశుద్ధాత్ముని పొందుకొని, పరిశుద్ధాత్ముని యొక్క శక్తిలో జీవిస్తేనే జరుగుతుంది. మన సొంత శక్తికి చేత కాదు, మన సొంత ఆలోచనలకు చేత కాదు, మన సొంత జ్ఞానముతో నిర్మించలేం. పరిశుద్ధాత్ముడు దిగి రావాలి, పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా? ఇంకా మనోళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? రాజ్యం అంటే మాకు ఇంకా ఇశ్రాయేల్ రాజ్యం అనుకుంటున్నారు, రాజ్యం అంటే ఇంకా 4 గోడల మధ్య అనుకుంటున్నారు, రాజ్యం అంటే ఇంకా భౌతికం అనుకుంటున్నారు. ప్రభు అంటాడు, ఎందుకయ్యా తొందరపడతారు? మీరు అనుకున్న రాజ్యం వేరు, నేను చెప్పే రాజ్యం వేరు. మరలా అనుగ్రహిస్తావా అని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనము పరచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఎవరు సాక్షులై ఉంటారు? ఎవరు దేవుని శిష్యులుగా ఉంటారు? ఎవరు యేసు ప్రభువు యొక్క ప్రతినిధులుగా ఉంటారు? పరిశుద్ధాత్ముని పొందుకున్నవారు, పరిశుద్ధాత్ముని నీడలో నడవాలనుకున్నవారు, పరిశుద్ధాత్ముని యొక్క వరములను పొందినవారు, పరిశుద్ధాత్ముని యొక్క ఫలమును జీర్ణించుకున్నవారు, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణలో నడవాలని కసిగా ఉన్నవారు. అలాంటి వారు యేసు ప్రభువు యొక్క ప్రతినిధులుగాను శిష్యులుగాను ఉంటారు. భక్త కోటి భక్తులుగానే ఉండిపోతారు. మనము ఏ జాబితాలో ఉండాలో మనము నిర్ణయించుకోవచ్చు. సాక్షులై ఉంటారు. ఎలా సాక్షులై ఉంటారు? 2వ అధ్యాయం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని, 2వ వచనం, ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, పరిశుద్ధాత్ముని యొక్క తాకిడి, పరిశుద్ధాత్ముని దిగి వచ్చినప్పుడు, ప్రజలు మన జీవితాల్లో జరిగేటటువంటి కార్యాలు చూసినప్పుడు, మన వాక్ శక్తిని చూసినప్పుడు, మన జీవితాల్లో కలిగినటువంటి పరిశుద్ధత పట్ల కసిని చూసినప్పుడు, మన జీవితాల్లో న్యాయం పట్ల మనకు వచ్చినటువంటి ఆ మక్కువను చూసినప్పుడు, కనికరాన్ని ప్రేమించాలి అన్నటువంటి విలువలు చూసినప్పుడు, అయ్యో అట్టడుగున ఉన్నాడే వీడు కుష్ఠరోగి, వీడిని కాల్చేద్దాం, లేకపోతే ఇసుక తెన్నుల్లో తీసుకెళ్ళి పూడ్చేద్దాం, వీడిని తాకొద్దు, వీడి వల్ల కష్టం అని అనుకున్నప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ. ఒక విలియం కేరీ గారికి వాడిని హత్తుకోమని చెప్పింది, ఒక గ్రాహం స్టెయిన్స్ గారికి వాడిని ఎత్తుకొని ఇంటికి వెళ్ళమని చెప్పింది. తీసుకుని వెళ్ళారు. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి కుష్ఠరోగాన్ని సైతం జయించగలదు. కేవలము చేయి ఉంచి ప్రార్థించటమే కాదు, చేత్తో అన్నం పెట్టగలదు, వాడి పుండ్లను తుడవగలదు, వాడి కట్లు కట్టగలదు. ప్రజలు చూసి అనుకుంటారు వీడు తాగొచ్చాడు అనుకుంటారు, బుద్ధి లేదు వీడికి అనుకుంటాడు. ఏం చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడుండాలి, ఎక్కడికి వచ్చాడు.
వారికి అర్థం కాదు. లోకానికి ఈ విలువలు అర్థం కావు. లోకానికి ఈ విలువలు ఎందుకు అర్థం కావు అనంటే, అన్నీ విడిచి సంపాదన మీద పడురా, లోకాన్ని దేశాన్ని దోచుకోరా అని లోకం నేర్పిస్తే, నీ సంపదను విడిచి, నీ వనరులను వితరీకరించి, నీ వనరులను వికేంద్రీకరించి, నీ వనరులను పంచిపెట్టి నీ ప్రజలను ప్రేమించు అని ప్రభువు చెప్తాడు. హత్తుకోలేని వారిని హత్తుకోమంటాడు, చూడలేని వారిని చూడమంటాడు. అదే నీ పిలుపు అని అంటాడు. 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. మొట్టమొదటి సువార్త ఏంటా సువార్త? మీకు పుల్లలు పుడతారు, మీకు కార్లు కొనిస్తాడు యేసు ప్రభు, ఇదా? కాదు. ప్రభువుగా దేవుడు నిర్ణయించాడు, ప్రభువుగా దేవుడు ప్రకటించాడు, ప్రభువుగా క్రీస్తుగా దేవుడు నియమించాడు. ఇది సువార్త.